హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ కింద అయితే చేశాను. మార్నింగ్ వ్లాగ్ అంటే పెద్ద ప్రాసెస్ ఏం చేయలేదు. కాకపోతే నాకు టైం దొరికింది కదా అని చెప్పి నేనేం చేసుకుంటాననేది మీతో షేర్ చేద్దామని వీడియో అయితే షూట్ చేశాను అనమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ బ్రష్ చేసి చేయనగానే టీ అనేది కంపల్సరీ తాగాలి. తాగకపోతే ఆ డే మొత్తం చాలా డల్గా ఉంటుంది. నాకైతే అలా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్ అయితే చేయండి. కంపల్సరీ అండి బాబు, టీ కానీ కాఫీ కానీ అలవాటైన వాళ్ళు తాగకపోతే ఆ రోజంతా డల్గానే ఉంటుంది. ఒక పక్క నేను ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంది, ఒక పక్క కుకింగ్కి సంబంధించిన రైస్ కూడా కడిగి పెట్టేశాను అనమాట. నేను వేరే విషయం మీతో షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో అయితే షూట్ చేశానండి. వీడియో నడుస్తున్నప్పుడు ఆ విషయం ఏంటి అనేది షేర్ చేసుకుంటాను. అదేవిధంగా మార్నింగ్ టిఫిన్కి నేను పప్పు అయితే నానబెట్టుకున్నాను నైట్. అలానే గోరింతకు కూడా పెట్టుకున్నాను. చాలా అంటే చాలా పప్పు పండింది కదా. పప్పు ఎందుకు నానబెట్టుకున్నానంటే నైట్ చికెన్ కర్రీ చేశాను అనమాట. చికెన్ కర్రీ ఉంటే కంపల్సరీ మార్నింగ్ టిఫిన్ అయితే నేను వెతుక్కోను, గారెలు అనేది వేసేసుకుంటాను. చాలామంది పూరి ఇంకా దోశల్లో కూడా తింటారంట. అలా ఎంతమంది తింటారనేది కామెంట్ చేయండి. అదేవిధంగా చికెన్ కర్రీ ఉంటే గారెలు వేసుకునే వాళ్ళు ఎంతమందో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇదే ప్రాసెస్ చేస్తాను. ఏంటి వీడియో నడుస్తున్నప్పుడు చెప్తానన్న విషయం అయితే ఇదైతే కాదు. గారెలు మీకు అందరికీ వచ్చు, ఆ విషయం నాకు కూడా తెలుసు. వంట రాని వాళ్ళు కూడా యూట్యూబ్లో చూసుకొని అన్నీ చేసేసుకుంటున్నారు. నేను ఈ ప్రాసెస్ అంతా మీకు ఏం చూపించను. నేను ఎలా చేసుకున్నాను చేసేటప్పుడు, ఆ ఫస్ట్ టైం చేసినప్పుడు దాని రియాక్షన్ మీకు చెప్పడానికని నేను వీడియోస్ అనేది షూట్ చేస్తున్నాను అంతే, షేర్ చేసుకోవడానికి మీతో. అసలైన విషయం అయితే ఇదే అనమాట. టీ పెట్టుకున్నానా, టీ అనేది పగిలిపోయినాయి. మెడిసిన్ స్మెల్ వస్తుంది నాకు ఇల్లంతా. ఎలా అంటే ఒక 4-5 రకాల మెడిసిన్ కలిపి బాక్స్లో వేస్తే స్మెల్ ఎలా వస్తుంది అలా అయితే వస్తుంది. ఏంటబ్బా ఇలా వాసన వస్తుందా అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి చూస్తే టీ అనేది పగిలిపోయినాయి. కానీ పాలు మాత్రం బాగానే ఉన్నాయి. పాలు మరిగేటప్పుడు కూడా అదే వాసన వస్తుంది. నేను షాక్ అయిపోయాను అనమాట. వెంటనే అవన్నీ తీసుకొని వెళ్ళి పాడేశాను. నేను ఆ పాలను కూడా యూజ్ చేయలేదు, వెంటనే వంపేసుకున్నాను. ప్యాకెట్ తెప్పించుకొని ఫ్రెష్గా ఉన్న ప్యాకెట్ని నేనైతే యూజ్ చేశాను. అలా యూజ్ చేయడం వల్ల అదైతే బాగుంది. ఇంతకీ అసలు విషయానికి వస్తే, పాలు పగిలిపోయినప్పుడు ఎవరెవరు పన్నీర్ కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి చేసుకుంటున్నారో అలా చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మానేసేయండి మొత్తం. అస్సలు చేయొద్దు. డబ్బులు పోతే పోయినాయి. మన అనవసరమైన విషయాలకి చాలా వాటికి డబ్బులు తగలేస్తూ ఉంటాం. కాబట్టి 20-30 రూపాయల పాల ప్యాకెట్ కోసం ఆలోచించి హెల్త్ అయితే ఖరాబ్ చేసుకోవద్దు. నేనైతే ఇదే చెప్తాను. మంచిగా ఉన్న పాలతో మనం చేసుకున్నాము అంటే పర్వాలేదు, ఎందుకంటే ఆ పాలు మంచిగానే ఉన్నాయి. దాని మీద ఒక డేట్ వేస్తాడు, ఈ పాలు ఇన్ని డేస్ నుంచి ఇన్ని డేస్ వరకే యూజ్ చేయాలి అని. అలా పాల ప్యాకెట్ వెనకాల రాసున్న డేట్ని చూసే తీసుకోండి. మనం చిన్న చిన్న విషయాలకి ఎందుకో కానీ చాలా ఆలోచిస్తామండి. ఖర్చు పెట్టవలసిన విషయాల దగ్గర ఏమో ఆలోచించమన్నమాట. నీళ్ళలా ఖర్చు పెట్టేస్తాము. చిన్న చిన్న విషయాల దగ్గర మాత్రం ఆలోచిస్తాం. ఆ చిన్న చిన్న విషయాలే మనకి రేపు అనే రోజు చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఏమంటే పాలు కదండి, పిల్లలు తాగుతారా, మనం తాగుతామా? బయట ఎలా ఉంటున్నాయి అనేది మనకు తెలియదు. ప్యాకెట్ పాలు మంచిగా రావట్లేదు. గేదె దగ్గర పాలు తీసుకుందామంటే అవి కూడా ఇంజెక్షన్స్ చేస్తున్నారంట. అవి కూడా మంచిగా దొరుకుతాయో లేదో తెలియదు. ఈ సిటీస్లో ఉన్న వాళ్ళకి, బయట ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది పాల వల్ల. ఏం చేస్తాం కానివ్వండి, ఉన్న వాటిలోనే సర్దుకోవాలి, కానీ హెల్తీగా ఉండాలి. అందుకోసం అని చెప్పి నేను ఈ వీడియో అయితే షూట్ చేశానండి, మీ అందరితో షేర్ చేసుకోవాలని. మనం చాలా డబ్బులు ఖర్చు చేస్తాం కదా, 1-2 పాల ప్యాకెట్ల కోసం కక్కుర్తి పడిపోయి హెల్త్ అయితే పాడు చేసుకోవద్దు. మంచి పాలు తెచ్చుకొని అవి పగలగొట్టుకొని మీకు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు చేసుకోండి. నేను సఫర్ అయ్యానండి, అదే మీతో షేర్ చేసుకోవాలని చెప్పి నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఈ రోజైతే నాకు చాలా అంటే చాలా భయం వేసింది అనమాట. పాలు అలా స్మెల్ రాగానే అమ్మో పిల్లలకి ఏమవుతుందా అన్న టెన్షన్ వచ్చింది. వెంటనే భయపడి నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఇది ఎవరినో ఉద్దేశించి తక్కువ చేసి మాట్లాడింది అయితే కాదండి. మీరందరూ ఇలా చేస్తారు అనేది అయితే నా ఉద్దేశం కాదు. కాకపోతే ఇలా చెయ్యొద్దు, ఇలా చేస్తే హెల్త్ ఖరాబ్ అవుతుంది. మీ అందరికీ తెలుసు ఖరాబ్ అవుతుందని, తెలియదని కూడా కాదు. కానీ కొన్ని చోట్ల మనం ఆలోచించకుండా చేసేస్తూ ఉంటాము. అలాంటి వాటి వల్ల మాత్రం హెల్త్ అనేది ఖరాబ్ అయిపోతుంది.
జాగ్రత్తగా ఉండాలి అన్న దానికోసమే. మనం బాగుంటేనే మన ఇంట్లో వాళ్ళు బాగుంటారు. ముందు మనం హెల్తీగా ఉండాలి, తర్వాత వాళ్ళని చూసుకోగలుగుతాం. అంతేనండి. ఈ వీడియో కోసం అని చెప్పి నేను మీకు ముందు చెప్పాను అనమాట, వేరే విషయం షేర్ చేసుకుంటానని. ఇంతకు మించి ఏం లేదండి. మీతో చెప్పి చెప్పి నా గొంతు కూడా నొప్పి వచ్చేస్తుంది. నేను చెప్పే మాటలు ఏమన్నా కానీ మీకు తప్పుగా అనిపిస్తే కానీ నేనేం చేయలేను. అందరూ బాగుండాలన్న విషయం కోసం అని చెప్పే చెప్పానండి, వేరే ఉద్దేశం అయితే లేదు నాకు. ఇంకొకటి, ఇంకా ఆపేద్దాం ఈ టాపిక్ అయితే. జాగ్రత్తగా ఉండండి అందరూ, అంతే, ఇంతకు మించి చెప్పేదేం లేదు. నా ప్రాసెస్కి వస్తే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చెప్పాను కదా, గారెలతో ఉన్న రిలేషన్ని నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం నేను గారెలు వేసింది ఎప్పుడంటే 10th అయిపోయినాక అనుకుంటా. చాలా అంటే చాలా భయంతో, చాలా కష్టపడుతూ చేశాను. అప్పుడు అవి నాకు సరిగా అయితే రాలేదనమాట. అప్పుడు కూడా అంతే, చికెన్ కర్రీ ఉంది ఇంట్లో అని చెప్పి గారెలు అయితే వేస్తున్నారు. నేను కూడా నేర్చుకుందాం కదా అని చెప్పి నెమ్మదిగా వేయటము. ముందు పాల ప్యాకెట్ల మీద, ఆయిల్ ప్యాకెట్ల మీద, మళ్ళీనేమో అరిటాకుల మీద వేసేదాన్ని అనమాట. అలా వేస్తూ 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 ఉండగా కొన్నిసార్లు అయితే పిండి లూజ్గా అయిపోయి జారిపోయేది. అసలు గారెలు షేపే వచ్చేది కాదు. కొన్నిసార్లు ఏమో అస్సలకి వాటికి అంటుకొని బయటకు వచ్చేది కాదు. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు చూసారా, వేళ్ళకి తీసుకొని వేళ్ళతో వేసేస్తున్నాను అనమాట. అంత ప్రాక్టీస్ అయిపోయింది. ఎందుకు అనుకుంటున్నారు? ఈ పండగలు పుణ్యమా అంటూ. నాకు ఎప్పుడైతే పెళ్ళైన తర్వాత ఈ పండగలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో, మా అత్తగారు నాకు ఎప్పుడైతే వంట నేర్పించడం మొదలుపెట్టారో అప్పటి నుంచి కూడా పండగలు అనేసరికి ఇంట్లోనే గారెలు, పులిహోర, సేమియా, సీరాన్నం ఇవన్నీ వండుకుంటాం కదా, ఇవే నడుస్తూ ఉంటాయి అన్నమాట ఇంట్లో. ఇలా చేసుకొని అలవాటు అయిపోయింది, ప్రాక్టీస్ అయిపోయింది. ఏదైనా సరే మనం చేస్తూ ఉంటేనే అలవాటు అవుతుందండి. 1-2 సార్లు చేస్తే అలవాటు కాదు. కాబట్టి వేస్తూ ఉండండి, అవే వచ్చేస్తాయి. రాని వాళ్ళు ఎవరు లేరులేండి ఇప్పటి రోజుల్లో. ఎందుకంటే యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో చూసుకోవడం, వేసేసుకోవడం, ఇంతే ప్రాసెస్లో అయితే ఉన్నారు అందరూ. ఒక పక్క రాత్రి కర్రీ కూడా ఫ్రిడ్జ్లోంచి తీసి నేను అది కూడా వేడి చేసేసాను. టీ అయితే చెప్పాను కదండి, మళ్ళీ పెట్టుకున్నానని చెప్పి టీ అయితే మళ్ళీ కాస్తున్నానండి. అంతేనండి, వాళ్ళ వీడియోలో మీతో షేర్ చేసుకోవాల్సిన విషయాలన్నీ కూడా షేర్ చేసేసుకున్నాను. నా కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా అయిపోతుంది. మధ్యాహ్నం లంచ్లో కూడా చికెన్ కర్రీనా అని అయితే అనుకోవద్దు, కర్రీ అయితే కాదు. నేను సపరేట్గా దానికోసం అని చెప్పి క్యారెట్ ఫ్రై కాదు, కర్రీ కాదు అన్నట్టుగా సెమీ కూర అయితే చేసుకున్నాను. మాకైతే అది చాలా బాగుంటుంది. దానితో ఉన్న రిలేషన్ కూడా నేను వేరే వీడియో షూట్ చేశాను, దాంట్లో నేనైతే పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అదేవిధంగా తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి, ఒక లైక్ చేసి కంపల్సరీ. ఇంకా ఈ రెసిపీ అనేది నేను ఈ వీడియోలో అయితే ఏం షూట్ చేయలేదు, ఫాస్ట్ ఫార్వర్డ్ కింద పెట్టేశాను అనమాట. దానితో రిలేషన్ని మీతో షేర్ చేసుకోదామని చెప్పి వేరే వీడియో చేద్దామని పక్కకైతే ఉంచాను అనమాట. జస్ట్ నార్మల్గా మీతో ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి చూపించాను అంతే. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి కదండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియోస్ అండి.